హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మే 1న తీసిన వీడియో. పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్గా చేస్తున్నాను. ఆ రోజు మా యానివర్సరీ అంటే ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి కదా. ఎప్పుడైతే నేను బేకింగ్ స్టార్ట్ చేశానో అంతకుముందు స్పెషల్ అంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ చేసేదాన్ని. ఇప్పుడు స్పెషల్ అంటే కేక్స్ ఏ ఒకటి కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. నేను ఎప్పటి నుంచో ట్రై చేయాలి అని అనుకున్నవన్నీ ఏదన్నా బర్త్డేస్ అప్పుడు ఇంట్లో వరకు ఇలాంటి యానివర్సరీ అప్పుడు చేస్తూ ఉంటానన్నమాట. దానికోసం ఈ బాక్స్ తీసాను. ఈ ఎసెన్స్ అయితే నేను చాలా వీడియోస్లో చూస్తుంటాను, యూస్ చేస్తుంటారు. నేను ఇక్కడ తీసుకున్న ఎసెన్స్ మామూలుగా 100 mlలో వచ్చేసరికి 100 రూపీస్ కాస్ట్ ఉంటుందన్నమాట. నేనైతే ఇది 500 ml అనమాట. ఈ ఎసెన్స్ తీసుకొని వచ్చాను. అసలు ఇది ఎలా ఉంటుంది అనేసి. ఇది వచ్చేసరికి నాకు 240 250 పడింది. చూడాలి దాని ఫ్లేవర్ అదంతా బాగుంటుంది అంటే బాగుంటే అది కంటిన్యూ చేయొచ్చు. వెనీలా ఎసెన్స్ చాలా వాటికి మనం యూస్ చేస్తాం కదా, కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే అది స్కిప్ చేసి ఎప్పుడు నేను తెచ్చుకునే స్పెషల్ ఎసెన్స్ అని ఉంటుంది, అవి తెచ్చుకుంటాను. అంటే ఆ ఎసెన్స్ పేరు స్పెషల్ అని కాదు, వాళ్ళు వీటిని మిక్స్ చేసి ఇస్తారు. ఎలా చేస్తారో మనకు తెలియదు. అడిగితే స్పెషల్ ఎసెన్స్ ఇవి మా సీక్రెట్ అంటారనమాట అప్నా దుకాణం వాళ్ళు. ఇంకా అందుకని తెలీదు నాకు కూడా. ఈరోజు అయితే నేను చేసే కేక్ స్పేసర్ కేక్ అయితే చేస్తున్నాను. దాంట్లో 2 కేక్స్ అయితే మనం యూస్ చేస్తాం కాబట్టి నేను ఒక ఫ్లేవర్ ఒకటి, ఇంకొక ఫ్లేవర్ అయితే గులాబ్ జామున్ పెడదాం అనేసి అనుకుంటున్నాను. ఒక ఫ్లేవర్ చాక్లెట్, ఇంకోటి అయితే గులాబ్ జామున్ చేద్దాం అనేసి అనుకున్నాను. గులాబ్ జామున్ అయితే ఇంట్లోనే రెడీ చేశాను. డార్క్గా ఉన్నాయి కదా, మాడిపోయాయి అనుకోబాకండి. డార్క్గా ఉంటే నాకు ఇష్టం అనమాట. కొన్ని అలా డార్క్గా చేసుకొని మిగతావి నార్మల్గా చేసేసాను. ఇంకా దానికోసం ఈ సామాన్ అన్నీ తీసి పెట్టాను. ఎన్ని తీసానో చూసారు కదా. ఒక కేక్ చేయాలంటే ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకొని ఇంకొక బౌల్లో, ఆ బౌల్ కన్నా వేడి నీళ్ళు ఉన్న బౌల్ కంటే ఇంకో బౌలు పెద్దగా ఉండాలి మనం చాక్లెట్ వేసేది. ఇలా దాని మీద పెట్టేస్తే ఆటోమేటిక్గా ఆ స్టీమ్కి చక్కగా ఆ చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట. దీన్ని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ అని అంటాము. వేడి నీళ్ళు తీసుకొచ్చి ఫుల్గా బాయిల్ అయినవి ఇలా మనం చాక్లెట్ పెట్టుకుంటే చక్కగా అది మెల్ట్ అయ్యింది. అది మెల్ట్ అయ్యేలోపు నా కేక్ టిన్స్ అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఇవాళ అయితే ఒకటి 8 ఇంచ్ది అలాగే 6 ఇంచ్ది యూస్ చేస్తున్నాను అనమాట. టిన్స్ రెడీ చేసి పెట్టుకొని బేకింగ్ పేపర్ వేసుకునే లోపు చాక్లెట్ కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది. నేనైతే ఈ సిలికాన్ మోల్డ్ ఇక్కడే తీసుకున్నాను. ఆన్లైన్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. బేకింగ్ మెటీరియల్ కూడా ఒక్కొక్క స్టేట్ని బట్టి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి. కలకత్తాలో ఒకలాగా ఉంటుంది, అస్సాంలో ఒకలా ఉంటుంది, ముంబైలో ఒకలాగా, ఢిల్లీలో ఒకలాగా, మన దగ్గర ఒకలాగా ఉంటుందన్నమాట. కొంచెం వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇదే సిలికాన్ మోల్డ్ అయితే నేను ఇక్కడ తీసుకున్నప్పుడు 60-50 కాస్ట్ పడింది. ఇంకో చోట ఇది 80 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు. ఆన్లైన్లో అయితే కొంచెం ఎక్స్ట్రానే ఉంది. మనం కావాల్సినంత చాక్లెట్ ఫిల్ చేసుకున్నాక, కావాల్సినంత కాదు ఎంత కావాలో అంతే ఫిల్ చేసుకోవాలి. ఓవర్గా అయితే షేప్ అవుట్ అవుతుంది. మళ్ళీ మనం అది తీసుకోవడం పెద్ద విసుగు అవుతుంది. అలాగే మనం వీటిని స్టాండ్ చేయడానికి దానికి ఆల్రెడీ వే అయితే ఇస్తారు కానీ ఆ వే అయితే సరిపోదు. టూత్ పిక్ పెట్టుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఈ లీవ్స్ని మనం స్టాండ్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఇలాగ టూత్ పిక్ సెట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఒకేసారి ఈ చిన్న స్క్వైర్స్ ఉన్నాయి కదా, అవి కూడా నేను ఫిల్ చేసేసుకుంటున్నాను. ఒకేసారి చాక్లెట్ మెల్ట్ చేసేసాను కదా అనేసి. మనం ఏ కేక్స్కి చిన్న స్క్వైర్స్ లాంటి చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి పెడితే భలే క్యూట్గా ఉంటుంది, మంచి లుక్ వస్తుంది కేక్కి. మీరు ఖచ్చితంగా ఈ మోల్డ్ కంపల్సరీగా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఏది ఈ బ్రౌన్ కలర్ స్క్వైర్ మోల్డ్ ఉంది కదా, అది చెప్పాను కదా ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది అనేది. ఇక్కడ కలకట్టాలో అయితే దీని కాస్ట్ 50-60 రూపీస్ లోపలే ఉందన్నమాట ఈ స్క్వైర్ది. అదే నేను అస్సాంలో తీసుకున్నప్పుడైతే 75-80 పెట్టి తీసుకున్నాను. అందుకని అందరి దగ్గర ఒకేలా వేరియేషన్ అయితే ఉంటుంది. ఇలాగ చాక్లెట్ కోసం చాక్లెట్ గనాష్, అలాగే గులాబ్ జామున్ కోసం, కేక్ కోసం గులాబ్ జామున్స్ అలా కట్ చేసి పెట్టుకొని 2 స్పాంజెస్ అయితే రెడీ చేసి బేకింగ్ పెట్టేశాను. నేను స్పాంజెస్ మీకు చూపిస్తాను, స్క్రాచ్తోనే చేశాను ఎగ్తో. మీకు వాటిది వీడియో సపరేట్గా అనేది పోస్ట్ చేస్తానన్నమాట. అది అయిపోయేలోపు ఈ టేబుల్ అయితే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ కోసం. ఇప్పటిదాకా నా ఫేస్ అయితే చీల్చలేదుగా, ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ స్టార్ట్ చేసే ముందు నాకు బేస్ అయిపోతే మిగతా పనులు నిదానంగా చేసుకోవచ్చు అనేసి నేను అది క్లీన్ చేసుకొని కిచెన్ కొంచెం వర్క్ చేసుకునేలోపు నా 2 బేసెస్ అయితే రెడీ అయిపోయి, ఒకటి చాక్లెట్ అలాగే ఒకటి గులాబ్ జామున్ స్పాంజ్ అయితే రెడీ చేసేసి, మనకి ఎన్ని పనులు ఉన్నా ఈ వంట పనులు అయితే తప్పవు కదా. వంట అనేది స్పెషల్గా చేద్దాం అనుకున్నా కానీ అంత టైం లేదు, అంత ఓపిక కూడా లేదు. పెట్టుకుంది నార్మల్ కేక్ కాదు, నేను కొంచెం పెద్ద కేకే పెట్టుకున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం ఏ స్టెప్ ఏది ఫస్ట్ చేసుకోవాలనేది కొంచెం అనేది హడావిడి ఉంటుంది కదా. పలావ్ చేద్దాం అనుకొని ప్లెయిన్ రైసే చేసేసి ఇంకా చికెన్ అయితే వండేసాను. ఇంతకు మించి స్పెషల్ ఏం చేయలేదు. ప్రతిసారి అయితే నేను ఏదో ఒక స్పెషల్ అందరం చేసుకుంటాం కదా, ఏ యానివర్సరీ అయినా బర్త్డే అయినా ఏ చిన్న అకేషన్ అయినా మనకు పనులు డబల్ త్రిబుల్ అవుతుంటాయి కానీ తగ్గేది ఏమీ ఉండదు. మన బర్త్డేకి కూడా మనమే చేసుకోవాలి, అప్పుడు కూడా వర్కే ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చాక పాప స్కూల్ నుంచి వచ్చేసింది, డ్రెస్ చేంజ్ చేసుకొని ముందు ఫుడ్ పెట్టేస్తున్నాను. వాళ్ళకి ఫుడ్ పెట్టేసి నేను కూడా తినేస్తే
నేను తర్వాత ఆరాంగా కేక్ చేసుకోవచ్చు అనేసి. నార్మల్‌గానే అకేషన్ అంటే మనకు వర్క్ ఉండేది తెలిసిందే కదా! దాంతో పాటు నేను కేక్ వర్క్ పెట్టుకుంటాను, వీడియో వర్క్ పెట్టుకుంటాను, ఇంట్లో వర్క్ పెట్టుకుంటాను. ఈవినింగ్ అయ్యేసరికి ఒక్క డ్రాప్ కూడా ఎనర్జీ ఉండదు. ఎంత కష్టంగా అనిపిస్తదో నాకు. అదే మా వారంటారు, "ఏదైనా బర్త్‌డేస్ కానీ ఇలా ఉన్నప్పుడు నువ్వు కేక్ చేయమాకులే అలసిపోతున్నావు" అని అంటారు. ఎందుకని ఇంక ఆ పనులు, ఈ పనులు ఇవి మొత్తం కలిపితే నిజానికి భలే కష్టం అనిపిస్తది ఇంకంతా. పోనీ ఊరికే కేక్ చేసుకుంటామా, వీడియో పని ఒకటుంటది. ఆ వీడియో తీయడం ఈజీ కాదండి. యాంగిల్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎటు కేక్ పెడుతున్నాం, లేకపోతే నేను ఎక్కువ పాప హెల్ప్ చేసి తీసుకుంటాననమాట. ట్రైపాడ్ సెట్ చేసుకునేసరికి విసుగొచ్చేస్తదనమాట. ఒక్కొక్కసారి మనం ట్రైపాడ్ కరెక్ట్‌గా సెట్ చేసుకున్నామనేసి వీడియో షూట్ అవుతా ఉంటదా, తర్వాత మనం వెళ్లి చెక్ చేసుకునేసరికి ఏది షూట్ చేయాలో అది కాకుండా మిగతాదంతా షూట్ అవుతుంటది. ఒక్కోసారి బ్లర్ అవుతుంటది. మనం చూసుకోకుండా లెన్స్ దగ్గర క్లీన్ చేయకుండా పెట్టేస్తుంటాము. వీడియో తీసినా కూడా అది మసక్కా వస్తది. మనం దాన్ని అప్‌లోడ్ చేయలేము. అలా ఉంటదనమాట పరిస్థితి. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, తర్వాత అది ఈజీగా తీసుకున్న వాళ్ళైతే స్టార్ట్ చేసుకోండి గానీ, సీరియస్‌గా ఇలాగ మనలాగా హౌస్ వైఫ్స్ అయితే అన్నీ మనమే చూసుకుంటూ ఎక్స్‌ట్రా నాలాగా వర్క్స్ ఉన్నోళ్ళైతే కష్టం అనిపిస్తదనమాట. మొదట్లో పిచ్చ స్ట్రెస్ ఉండేది నాకు యూట్యూబ్ అంటే. తర్వాత దాన్ని నేను లైట్ తీసుకున్నా. ఎంతవరకు అయితే అంతవరకే. మనం చేయగలిగినంత వరకే. వీడియో ఉందా, నేనిప్పుడు చేయగలుగుతానా, దాన్ని ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయగలుగుతానా, సరే చేయగలుగుతాం. లేకపోతే లేదు. ఎందుకంటే విపరీతమైన స్ట్రెస్ వస్తది. దానికి తగ్గ ప్రతిఫలం ఏముండదు. మనకి కంటెంట్‌తో పాటు చాలా లక్ ఉంటేనే యూట్యూబ్‌లో సక్సెస్ అవుతాం. లక్ ఉండాలి మెయిన్. అలాగే మీకిక్కడ ఒకటి చెప్దాం అనుకున్నా. చాలామందికి ఫ్రీజీ హెయిర్ ఉంటది. నేను ఎక్కువ లూజ్ హెయిరే వేసుకుంటాను కదా! ఫ్లక్కర్ పెట్టి వదిలేసుకుంటాను కదా! నా హెయిర్ ఎక్కువ పాడవకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే, తలస్నానం చేశాక కంపల్సరీగా నేను కండిషనర్ అనేది వాడతాను. ఒకవేళ కండిషనర్ మర్చిపోతే ఇది ఉంటుంది కదా! మనకి ఈ సిల్క్ అండ్ షైన్‌ది నేను వాడతాను. దీన్ని ఏమంటారు సీరమ్. ఇది కొంచెం మన తల వెట్‌గానే ఉండాలన్నమాట. కంప్లీట్‌గా డ్రై అవ్వకూడదు. నార్మల్‌గా కొంచెం వెట్‌గా వాటర్ అంతా పోయాక వెట్‌గా ఉంటది చూడు. ఆ టైంలో మనం దీన్ని కొంచెం అప్లై చేసి లైట్‌గా కోంబ్ చేస్తే మనకి చిక్కు పడదు. చిట్లు పోదు. అలాగే కొంచెం కండిషనింగ్‌గా ఉంటదనమాట హెయిర్. కండిషనర్ అనేది కంపల్సరీగా వాడండి. అలాగే మనం తీసుకునే ఫుడ్ కూడా. ఇప్పుడు మన హెయిర్ కానీ, స్కిన్ కూడా మనం తీసుకునే ఫుడ్ మీద కూడా పట్టు కూడా అది ఉంటుందనమాట. దాని రిజల్ట్ అనేది. అందుకని మంచిగా ఫుడ్ తీసుకోండి. అలాగే కేర్ కూడా తీసుకోండి. తలస్నానం చేశాక కండిషనర్ కానీ, లేకపోతే ఇలాగ సీరమ్ కానీ ఏదో ఒకటి కంపల్సరీగా యూజ్ చేయండి. ఫ్రీజీ లేకుండా, డ్రై లేకుండా హెయిర్ అనేది బావుంటుందనమాట. ఒక 2, 3 రోజులైనా తలస్నానం చేసినా చిక్కు పడకుండా నీట్‌గా ఉంటుంది. నేనైతే 2 కేక్స్‌ని చక్కగా క్రమ్ కోటింగ్ చేసి, ఫైనల్ ఫినిషింగ్ చేసి, సెట్ అవ్వడానికి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. మనం స్పేసర్ కేక్ చేసుకునేటప్పుడు కేక్స్ అనేవి ప్రాపర్‌గా సెట్ అవ్వాలి. ఒక 3, 4 అవర్స్ సెట్ అయినా ఇంకా మంచిదనమాట. మంచిగా ప్రాపర్‌గా సెట్ అవ్వాలి. ఒక 2 గంటలో లేకపోతే ఒక గంటో పెట్టి తీసేస్తే అంత రిజల్ట్ బాగోదనమాట. నేను ఈ స్పేసర్ అయితే మొన్న తీసుకున్నాను. ఇక్కడ న్యూ మార్కెట్‌లో తీసుకున్నాను. మనకి ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. ఇవి 2 టైప్స్ దొరుకుతాయి చూసుకోండి. ఇప్పుడేమో నేను అటాచ్ చేసేది తీసుకున్నాను. ఇదేంటంటే మనకి ఈజీగా ఉంటుంది. మనకు ఒక కింద ఒకటి చిన్న ప్లేట్ ఇస్తారు. పైన ఒకటి పెద్ద ప్లేట్ ఇస్తారు. సారీ, కింద పెద్ద ప్లేట్, పైన చిన్న ప్లేట్ ఇస్తారు. మనకి అది ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఒకవేళ చిన్న ప్లేట్ కింద పెట్టుకోవాలనుకున్న, పెద్ద ప్లేట్ పైన పెట్టుకోవాలనుకున్న జస్ట్ మనం ఇలాగా ఓపెన్ చేసేసి మనకు నచ్చినట్టుగా ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే ఆ హార్ట్ షేప్ ఉంది కదా! దానికి మనం నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేసి. నేనైతే ఒకటే లైట్ తెచ్చుకున్నా, ఫెయిరీ లైట్. ఆ ఒక్క లైట్‌ని దాని చుట్టూ చుడుతున్నాను. అలాగే మీరు తీసుకునేటప్పుడు ఇలా అటాచ్ చేసున్నయి మాత్రం తీసుకోవద్దు. అంటే ముందుగానే అవి సెట్ చేసి ఉంటాయి. అంటే వెల్డింగ్ చేసేస్తారు అలాగే. మనం దాన్ని ఓపెన్ చేయడానికి కుదరదు. డిటాచ్ చేయడానికి కుదరదనమాట. అది తీసుకున్నారనుకోండి, మనకు ప్యాక్ చేసుకోవడానికి కానీ, లేకపోతే డెకరేట్ చేయడానికి కానీ కొంచెం ఇబ్బందవుతుంది ఎక్కడికైనా తీసుకెళ్ళేటప్పుడు కానీ. ఇలాగా డిటాచ్ చేసాయనుకోండి, వాటికి సెపరేట్‌గా తీసుకున్నాయనుకోండి, ముందు మీకు చూయించాను కదా! ఒక చిన్న కార్టూను. దాంట్లో పెట్టుకొని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు బర్త్‌డేకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా మనకి ఈజీ అవుతుందనమాట. ఇలా 2 టైప్స్ ఉంటాయి. మీరు అది చూసుకొని తీసుకోండి. ఇంకా ఇప్పుడు హార్ట్ షేప్ తీసుకున్నాను కదా! అదే కాకుండా రౌండ్ షేప్‌లో ఇలాగా షేప్స్‌లో చాలా వచ్చేవి కూడా ఉంటాయి. అది కూడా మీకు చూసుకొని ఏది నచ్చితే అది తీసుకోండి. హార్ట్ అయితే బావుంటుంది కదా! అననేసి నేను హార్ట్ తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, అటాచ్ చేసేవి ముందుగానే అటాచ్ చేసి పెట్టున్నవైతే తీసుకోవద్దు. ఎందుకంటే యూజ్ ఉండదు మీకు. దానికి దీనికి కాస్ట్‌లో పెద్ద ఫరకేం ఉండదు కానీ యూజ్ ఉండదు. అందుకని చెప్తున్నాను. దాంతో పోలిస్తే ఇది బెటర్. ఇలాగ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని, మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకొని, ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకొని, మన వర్క్ అయిపోయాక మళ్ళీ తీసి చక్కగా కార్టూన్‌లో పెట్టేస్తే మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా! దాంట్లో పెట్టేస్తే ఎక్కువ స్పేస్ కూడా తీసుకోదు. ఆ లైట్ ఎంతసేపు సెట్ చేస్తున్నా వచ్చేస్తుందనమాట. దాంతో పాటు మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారు పట్టుకొని. ఈసారి యానివర్సరీ డేకి నేను కొనుక్కుందయితే ఇది.
ఇప్పటికి 11 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మా మ్యారేజ్ అయిపోయి. 2 ఇయర్స్ నుంచి అయితే మా వారితో పాటు ఉంటున్నాను ప్రతి యానివర్సరీకి. అంతకుముందయితే ఆయనతో పాటు ఉన్నదే లేదు. చక్కగా ఇలా లైట్స్ అవి సెట్ చేసుకున్నాక చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇంక ఇది మనకి ఎలా కావాలంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ, రియల్ ఫ్లవర్స్ కానీ ఇంకెలా నచ్చితే మనం దాన్ని అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఎంత డెకరేట్ చేసుకుంటే అంత అందంగా ఉంటుంది. మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. దేవుడా ఎంత పని ఉంటుందో అసలుకి అని అనిపిస్తుంది అనమాట. ఒక్కోసారి నిమిషం ఖాళీగా ఉండదు, ఏదో ఒక పని చేస్తున్నట్లే ఉంటుంది. ఇప్పుడు తర్వాత మళ్ళీ కేక్ కటింగ్ ఇదంతా చేసుకోవాలి అని అనుకుంటే ముందు ఇదంతా అయిపోయి తర్వాత ఇంకా అస్సలు ఓపిక ఉండదు రెడీ అవ్వడానికి. అప్పటికి కూడా ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోయినాయి అనమాట. ఇంకా చేయలేకపోతున్నాను. ఇంకా కిచెన్ అదంతా క్లీన్ చేసుకొని డిన్నర్ వర్క్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, బయటికి వెళ్ళి తినడాలు ఇలాంటివి ఏమి ఉండవు. మా వారు అలా తీసుకొని వెళ్ళని కూడా వెళ్ళారనమాట. ఎప్పుడో మరీ బతీలాడితే కానీ ఇప్పటికి ఒక 2 సార్లు ఏమో పిజ్జా తినడానికి తీసుకొని వెళ్ళారు. ఇంకా కిచెన్ అది క్లీన్ చేసుకున్నాక మనం మార్నింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ లీవ్స్ని, వాటిని మార్నింగే డీమోల్డ్ చేసేసి ఇలా ప్లేట్లో పెట్టాను అనమాట. తర్వాత కొంచెం గోల్డెన్ లస్టర్ డస్ట్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఏది మనం సన్ఫ్లవర్ ఆయిలే కేక్ ఏదైతే యూస్ చేస్తామో. ఇంకోటి చూసారు కదా ఇలాగా సెట్ చేసి పెట్టుకున్నాను. మీకు క్లియర్ వీడియో పెడతానులేండి, మీరు ఈజీగా ఇంట్లో చేసుకోవాలనుకున్న ఆర్డర్స్కి చేసుకోవాలన్నా ఎలా అనేది. ఈలోపు నా కూతురు చూడు ఏం చేసిద్దో. నేను కేక్ వీళ్ళని ముట్టుకొని ఏమైనా ఆర్డర్ కేక్స్ అయితే నేను తీసిస్తా అంటుంది. అది తీసేలోపు దాన్ని వేలిపోయి, అంటే ఆ బోర్డు పట్టుకోవడానికి ట్రై చేసింది, అది ఎక్కువ స్పేస్ లేదు కదా, దాన్ని వేలిపోయి కేక్లో తగిలేసింది అనమాట. నేను అందుకే చెప్పాను మోనాకి ఎగ్జాంపుల్గా. అదే ఇప్పుడు ఆర్డర్ కేక్ అయితే నాకు ఎంత టెన్షన్ వస్తుంది నాన్న. క్రీమ్ ఆల్రెడీ మంచిగా సెట్ అయిపోయింది. నేను ఆఫ్టర్నూన్ చేసి పెట్టేశాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:30 అలా అవుతుందన్నమాట. ఒక్కసారిగా క్లైమేట్ అంతా ఎంత భయంకరంగా తయారైందో చూడండి. మా వారైతే డ్యూటీ నుంచి కూడా రాలేదు, విపరీతమైన గాలి. అది వచ్చే టైం కదా, అంత గాలి ఉంటే ఒక రకమైన టెన్షన్ వస్తుందన్నమాట. సేఫ్గా ఉన్నారా లేదా అని. ఫోన్ చేస్తే ఏమి ఇబ్బంది లేదు, పక్కకు ఆగున్నాను, ఇదంతా తగ్గగానే వస్తారన్నారు. నేను డోర్ తీయగానే ఆయన ఆ కేక్ చూసి సెట్ చేశాను. సర్ప్రైజ్ అవుతారేమో అనుకుంటే ఏమీ లేదు చూడండి. నేను మార్నింగ్ నుంచి ఎంత కష్టపడి చేశాను తెలుసా. ఏదో ఒకటి కొత్తగా ట్రై చేశాను, సర్ప్రైజ్ చేయాలి ఎప్పుడు నేను చేసే కేక్స్లా కాకుండా అనేసి. ఏమీ రియాక్షన్ లేదు. నేను మళ్ళీ అడిగితే మీరు ఏదైనా రియాక్షన్ ఇస్తారనుకున్నాను అని అనుకుంటే అప్పుడు చూసి చాలా బాగుంది వావ్ అని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే మనకి పిల్లలు పెద్దయ్యే కొద్దీ మామూలుగా ఇలాగ మన బర్త్డేస్, యానివర్సరీస్ వాళ్ళు సెలబ్రేట్ చేయాలని అనుకుంటారు. ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ వరకు కూడా నాకు పిల్లలకి అంత తాట్లేదు, కానీ మధ్యాహ్నం ఒకటే గోల వాళ్ళ డాడీతో బెలూన్స్ తీసుకొని వద్దాము, అలాగే అవి ఉన్నాయి కదా రిబ్బన్స్ తీసుకొని వద్దాము, మమ్మీకి ఫ్లవర్స్ తీసుకొని వద్దాం అనేసి వాళ్ళ డాడీతో ప్లానింగ్ అంట నాకు సర్ప్రైజ్ చేయాలనేసి. స్కూల్ నుంచి రాగానే ఫుడ్ తినగానే నాకు ఆ బుక్స్ కావాలి, స్టేషనరీ కావాలని పోయి తీసుకొచ్చింది. వాళ్ళు తీసుకొచ్చినా నాకు తెలియకుండా ఉంటాయి. అది తీసుకొచ్చి భలే చోట దాచిపెడతారు, కరెక్ట్గా నాకు కనిపించేలాగా దాచిపెడతారనమాట. అది సీక్రెట్గా పెట్టామనని వాళ్ళు ఫీల్ అవుతారు. ఇంకా తండ్రి కూతుర్లు కలిసి ఇద్దరు ఇలాగా డెకరేట్ అయితే చేశారు. పర్లేదు, తనకి ఆలోచన వచ్చింది చూడండి, స్పెషల్గా మా మమ్మీ డాడీ కోసం సెలబ్రేట్ చేయాలని. నాకు భలే హ్యాపీ అనిపించింది. ఇంకా నా కేక్ నేను సెట్ చేసుకుంటుంటే ఉంది చూడండి ఆ హ్యాపీనెస్. ఎప్పుడైనా సరే నాకు అదే అనిపిస్తుంది అనమాట. నేను ప్రాపర్గా ఎక్కడైనా సెట్ అయిపోయి ఇలాగ యూట్యూబ్లో షార్ట్స్ లాగా పెడతారు కదా, పైన వాళ్ళ నెంబర్ ఇస్తారు, కేక్ కావాల్సి ఉంటే కాంటాక్ట్ అవ్వండి అనేసి. తర్వాత వాళ్ళు ఏమన్నా చిన్నవైన పెద్దవైన ఈవెంట్స్కి వెళ్ళి వాళ్ళే కేక్ సెట్ చేస్తుంటుంటారు. అది చూస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది. వన్ డే నేను కూడా అలా చేయాలి అనేసి అనిపిస్తుంది అనమాట. నేను కూడా ఎక్కడ సెట్ అయిపోయి నా నెంబర్ కూడా అక్కడ పైన ఇచ్చేసి ఆర్డర్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి, అలాగే ఇలా ఏదైనా బర్త్డేస్ కానీ ఈవెంట్స్కి కానీ వెళ్ళేసి చిన్న కేక్స్ అలా సెట్ చేయాలి, ఇంకా మంచిగా గ్రో అవ్వాలి అనేసి భలే అనిపిస్తుంటుంది నాకు. ఫస్ట్ టైం నా కేక్ నేను సెట్ చేసుకున్నాను, చాలా హ్యాపీ అనిపించింది నాకు అలా సెట్ చేస్తుంటే. ఈవెన్ చాలామందికి కూడా ఈ కేక్ నచ్చింది. అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ఇప్పుడు నేను ఏదైనా కేక్ చేయగానే వెంటనే స్టేటస్ పెట్టేస్తానమాట. ఎంత వర్క్ ఉన్నా దాన్ని ఎడిట్ చేసుకొని దానికో మంచి మ్యూజిక్ యాడ్ చేసి స్టేటస్ అనేది పెడతాను. ఎందుకంటే ఎంతమందికి ఇది నచ్చుతుంది, మనకి లైక్స్ అలా కూడా ఇస్తారు కదా. కొంతమంది అయితే మనకి మెసేజ్ చేస్తారు చాలా బాగుంది అలాగని. మా ఫ్యామిలీలో అందరూ కూడా భలే నచ్చింది. ఇంకా నాకు ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది కదా, వెంటనే ఆ గ్రూప్లో కూడా పెట్టేస్తాను. నాకే అంత బాగా నచ్చిందంటే మిగతా వాళ్ళకి ఎలా ఉంది, వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అనేసి. నేను కేక్ డిజైన్స్ ఎప్పుడు ఈ చిన్నది చేసినా పెద్దది చేసినా రిపీటెడ్ చేసినా కూడా నేను ముందు స్టేటస్ పెడతాను. నాకు అర్థమైంది కదా ఎలా అనిపించింది అనేసి. కొంతమంది లైక్స్ ఇస్తారు, కొంతమంది మెసేజ్ చేస్తారు బాగుంది అనేసి. అలాగా దాన్ని బట్టి ఎక్కువ అలాంటివి చేయడానికే ట్రై చేయొచ్చు అనేసి నేను ఖచ్చితంగా స్టేటస్ అయితే పెడతాను అనమాట. అలిసిపోయినా కూడా మా వారంటారు ఓపిక లేదు కానీ స్టేటస్ పెట్టడానికైతే ఓపిక వచ్చిందా అనేసి.
అనుకోకుండా మా ఇద్దరు మ్యాచింగ్ అని ఫస్ట్ మా వారు షర్ట్ చూసారు. నాకు ఇలాంటి కలర్ కాంబినేషన్‌లో ఏమైనా శారీ ఉందా అని చూసుకుంటే నాకు కూడా ఉంది. అప్పుడు పాప అంటది, "మమ్మీ కేక్ కూడా ఆ కలర్‌లో చేయాల్సిందనేసి." నాకు ఆ ఐడియా మార్నింగ్ రాలేదు. అసలు బట్టల మీదకే పోలేదు. ఈవినింగ్ ఏమేసుకోవాలి అనేసి అలాగా పోలేదనమాట. పోయుంటే చక్కగా దానికి కాంబినేషన్‌లో కేక్ కూడా డిజైన్ చేసుకునేవాళ్ళం. ఇలాగా కొంచెం ఏదన్నా మనకు వర్క్ వస్తే మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇగో చూడండి ఎన్నైనా చేయొచ్చు. నేను ఎంతో మిల్టింగ్ క్రీమ్‌తో ఫస్ట్ కేక్ నేను స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ కేక్‌కి, ఇప్పటి కేక్‌కి చూసుకొని నాకు నేనే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. నా కూతురు, నా పిల్లలు అలాగే మా వారు నాకు ఫ్లవర్స్ ఇచ్చారు. అయితే మా పాప ఒక గిఫ్ట్ కూడా కొన్నదంట తన పాకెట్ మనీతో. అది ఎప్పుడో కొనింది వాళ్ళ డ్యాడీతో వెళ్ళి. అసలు అప్పటినుంచి మమ్మీ నీకోసం నేను గిఫ్ట్ తీసుకున్నాను. త్వరగా నీ యానివర్సరీ రావాలి. నీకు గిఫ్ట్ ఇవ్వాలి అనేసి అల్లాడిపోతుంది. నా కొడుకు మాత్రం ప్రతి బర్త్‌డేకి దేనికైనా సరే ఖచ్చితంగా ఆ రోజు అలుగుతాడు. దేనికి అలుగుతాడో వాడికి కూడా తెలీదు. ఎందుకంటే అది మమ్మీ నుంచి వచ్చింది. మమ్మీకి కూడా ఎక్కడికన్నా నేను చిన్నప్పుడు బయటకి ఎక్కడికెళ్ళాలన్నా అలుగుతాను. కాకపోతే ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలీదు. అది నాకే తెలుసనమాట. మా మమ్మీ తడి టవల్ ఇచ్చినా, లేకపోతే కొత్త డ్రెస్ కొనకపోయినా, రిపీటెడ్ డ్రెస్ వేస్తున్నా బయటికెళ్ళినప్పుడు నేను చాలా బాధపడతాను. చాలా అలుగుతాను. కానీ అది బయటికి తెలియనీను. సేమ్ మా వాడు కూడా అంతే. ఎందుకు అలుగుతాడో వాడికి అర్థం కాదు. కానీ వాడు అలుగుతాడు. ఇక్కడ మా వారు అంటున్నారనమాట, "నువ్వు ఆర్డర్స్‌కైతే నేను వుడెన్ నైఫ్ ఇస్తాననమాట కేక్ కటింగ్‌కి. అది ఇస్తావు, మాకైతే ఇంట్లో నైఫ్స్ ఇస్తున్నావు. మరీ కంజూస్ చేస్తావు నీవు ఇంట్లో కేక్స్‌కి" అని అంటున్నారు. చూడండి ఇంత బాగా నేను చేస్తే నేను కంజూస్ చేస్తానంట. ఎలా గడిచిపోయాయో తెలీదు. 11 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ అయిపోయినాయి. మాకు మ్యారేజ్ అయిన 1 ఇయర్‌కి పాప పుట్టింది. 2014 మ్యారేజ్, 15లో పాప పుట్టింది. ఇంత పెద్ద పాప, అలాగే ఒక అల్లరి పిల్లోడు, మేమిద్దరం ఎలాంటి గొడవలు లేకుండా ఇష్యూస్ చాలానే వచ్చినాయండి. అందరికి వచ్చినట్టు బోలెడన్ని ఇష్యూస్ వచ్చినాయి. కానీ మా ఇద్దరి వల్ల నీలో అది నచ్చలేదు, నువ్వు ఇలా చేసావని మా ఇద్దరి వల్ల రాలేదు. మిగతా ఇష్యూస్ చాలానే వచ్చినాయి. కానీ మేమిద్దరం చాలా హ్యాపీగా ఉంటాం. ఆయన నాకు సపోర్ట్ చేస్తుంటారు. నేను ఆయనకి సపోర్ట్ చేస్తుంటాను. ఆయనకు తెలియనివి నేను చెప్తుంటాను. నాకు కావాల్సిన హెల్ప్ ఆయన చేస్తారు. ఎప్పుడు కానీ నీదది, నీదిది అని ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం కానీ అస్సలు మా ఇద్దరిలో ఇంతవరకు లేదు. బయట ఇష్యూస్ జరిగినా కూడా ఓకే. వాటిని సార్ట్ ఔట్ చేసుకున్నాం. కానీ మా ఇద్దరికి ఎప్పుడు ఇష్యూస్ లేవు. ఎప్పుడు గొడవ పడింది లేదనమాట. నేనే అరుస్తుంటాను సరదాగా. మా వారికి అసలు కోపం అనేదే రాదు. కోపం వచ్చినప్పుడు మాత్రం చుప్‌చాప్‌గా సైలెంట్‌గా ఉంటాను. చాలా తక్కువ కోపం వస్తది. కోపం వచ్చిందా దానికి రీజన్ ఉంటది కాబట్టి సైలెంట్‌గా ఉండాలి. ఆ తర్వాత సైలెంట్ అయిపోయాక నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా ఫ్యూచర్‌లో కూడా ఇంతకంటే ఇంకా హ్యాపీగా ఉంటాం. అలాగే మా ఫ్యామిలీతో పాటు మీరందరూ కూడా మా ఫ్యామిలీలో యాడ్ అయ్యి దగ్గరగా ఇప్పుడు 12,600 దగ్గరలో ఉన్నాము. నాకిది చాలా ఎక్కువే. ఎందుకంటే ఎవరో తెలియని మనిషిని ఇష్టపడి లేకపోతే ఏదో ఒక దగ్గర నచ్చితేనే కదా సబ్స్క్రైబ్ చేసుకునేది. ఏదో ఒకటి నచ్చితేనే కదా. మనకు తెలిసినోళ్ళని మీరు బాగా చేస్తారు అనేసి ఒప్పుకోవడమే మనకు అది ఒక ఈగోలాగా ఫీల్ అయ్యే డేస్‌లో అసలు నేను ఎవరో తెలియకుండా ఏదే తెలియకుండా సపోర్ట్ చేసే మీ అందరూ మీరు కూడా నా ఫ్యామిలీ లాగే మీ అందరూ కూడా మీ మంచి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కూతురైతే నాకు ఇయర్ రింగ్స్ ఇచ్చింది. నాకు చాలా బాగా అనిపించిందనమాట. ఇన్ని రోజులు దాచిపెట్టి అంత పెద్ద పెద్ద కార్టూన్స్‌లో ప్యాక్ చేసి నాకు తీసుకొచ్చినప్పుడు మనకు భలే అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఇంత చేసినా కూడా మా వారు ఫుడ్ బయట నుంచి తెప్పించడమో, లేకపోతే మమ్మల్ని బయటకు తీసుకెళ్ళడమో చేస్తారేమో అనుకుంటే నెవర్. అలాంటివి నేను ఎప్పుడు చేయను. బయట ఫుడ్ మంచిది కాదు అనేసి కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. నేను వండి పెడతా అన్నారు. వద్దులే మీరు మీ పనులు చేసుకోండి. నా పని నేను చేసుకుంటానని చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.